రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ఒక రైతు రాలో వరి నాటేసే మిషన్ తీసుకున్నారు. ఇద్దరు పార్ట్నర్షిప్ మిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఎందుకు ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరు? గట్టు జనార్దన్. ఓకే సార్, మీరు రాలో మిషన్ తీసుకోవడానికి ఫస్ట్ కారణం ఏంటిది? ఫస్ట్ కారణం ఏంటంటే కూలీల కొరత వల్ల ముఖ్యంగా. దాని తర్వాత మేము లాస్ట్ ఇయర్ పెద్ద మిషన్ తోటి నాటేసుకున్నాం. అతను వాళ్ళ బిజినెస్ పర్పస్ కాబట్టి ఏమైంది, ఫుల్ స్పీడ్గా ర్యాష్గా నడిపేయడం వల్ల అది బురద లూజ్ ఉండడం వల్ల, వండు లూజ్ ఉండడం వల్ల ఆ పక్క ఈ పక్క 2 సార్లు మునిగిపోవడం. వాళ్ళు అద్దె అంటే వాడు నెల మీద 4 రోజులకు 5 రోజులకు వచ్చి నాటేయడం. దానివల్ల మాకు పిలకలు రాకపోవడం, సగం పంట వేస్ట్ అయిపోయింది. అప్పుడు దాన్ని బట్టి అయితే మళ్ళీ దాని ద్వారా మా పార్ట్నర్ కూడా అదే పెద్ద మిషన్ ద్వారా నాటేసుకున్నాడు. కాకపోతే ఆయనకు సార్లు కప్పకపోవడం వల్ల ఆయనకు మంచి పంట వచ్చింది. మంచి పంట రావడం వల్ల ప్లస్ ఈ కూలీల కొరత వల్ల రెండింటిని మేము బేస్ చేసుకొని ఇక మనం ఒక మిషన్ తెచ్చుకోవాలని అనుకున్నాం ఇద్దరం. వాస్తవానికి నాకు ఇష్టమే లేదు, అతని బలవంతంగానే వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే నాకు భయం ఉండే మిషన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో, తెచ్చినాక వేస్ట్ అవుతుందో అని నేను కూడా అనుకున్నా. వాస్తవికంగా ఈయన బలవంతం వల్ల, ఆయన ధైర్యం వల్లనే తీసుకొచ్చుకున్నాం ఇద్దరం పార్ట్నర్షిప్లో. తెచ్చుకున్నానికి మాత్రం చాలా బాగుంది. నాటేసే మిషన్స్ అనగానే చాలా కంపెనీలు ఉంటాయి కదా, మీరు రాలో మిషన్ ఎందుకు తీసుకున్నారు? రాలో మిషన్ అంటే ఎందుకు తీసుకున్నామంటే మాకు సర్వీస్ కరెక్ట్ ఉంది. వేరే కంపెనీలో ఆల్రెడీ తిరిగి వచ్చినాం, అయితే పోయినాము. పోతే ఏమైందంటే మాకు సర్వీస్ కరెక్ట్ లేదు. అది రాలో గురించి మేము యూట్యూబ్లో చూసినాం. ఈ మా లెక్కనే వేరే రైతులు కూడా చెప్పడం జరిగింది, అది విన్నాం. విని సార్ను కూడా సంప్రదించడం జరిగింది. సార్ను సంప్రదించి తర్వాత ఆయన పోయినాం, తీసుకొచ్చుకున్నాం. నాకు మాత్రం పర్ఫెక్ట్గా నర్సరీ పోయడం కాంచెల్లి మొదలు పెట్టుకుంటే ఆయిల్ చేంజ్ కానీ ఏ ఖరాబ్ అయినా కానీ వచ్చి సర్వీసింగ్ పొలం కాడికి వచ్చి చేసిపోతారు. దాని కొరకే అది బేస్ చేసుకునే మేము ఈ రాలో కంపెనీ తీసుకోవడం జరిగింది. ఓకే సార్, మీరు మిషన్ తీసుకున్నప్పుడు నారు పోయడం అదంతా ఏం తెలియదు కదా, ఎలా తెలిసింది? రాలో కంపెనీ టీం వాళ్ళు వచ్చే మాకు చూపించడం జరిగింది. నర్సరీ ట్రైనింగ్ ఇచ్చారు. నర్సరీ ట్రైనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ దాని ఏమైనా ప్రాబ్లం వస్తే చేయడం కానీ అన్నీ కూడా వాళ్ళే నేర్పించడం జరిగింది. ఓకే సార్, మిషన్ తోటి ఎన్ని రోజుల నారు నాటేశారు సార్? నేను 17 రోజులకే వేసిన. 17 రోజులకే వేసిన. ఇంతకు ముందు కూలీల దారేసినప్పుడు ఎన్ని రోజులు? నెల పట్టేది, నెల తర్వాత 10 రోజులు కూడా పట్టేది. ఓకే సార్, లేత నారు అంటే 17 రోజులు అంటే నారు చిన్నగా ఉంటుంది కదా, అంత చిన్న నారు వేసినప్పుడు చూసే రైతులు ఏమన్నారు మీ చుట్టుపక్కల రైతులు? ఈ మిషన్ తోటి అయితే ఎవరు కూడా ఏమనలే, సూపర్ పడుతుంది, ఆడోళ్ళు వేసింది దానికంటే సూపర్ పడుతుంది అన్నారు. పిలకలు బాగా వస్తాయి, తొందరగా గ్రోతింగ్ వస్తుంది. ఇవి 2 ఫలితాలు ఉంటాయి తొందర వేయడం వల్ల. వేరే కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా, రాలో కంపెనీ అయినా చాలా చెప్తుంటారు అమ్మే ముందు, అమ్మిన తర్వాత కూడా మీకు చెప్పినట్టే ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు, ఖచ్చితంగా. నర్సరీ కాడ నుండి పట్టుకుంటే దానికి ఏం చిన్న రిపేర్ అయినా కానీ ఫోన్ చేయగానే తొందర స్పందిస్తుర్రు, పర్ఫెక్ట్గా మాకు సమాధానం చెప్తుర్రు. లేదా అది కాకపోతే వాళ్ళ టీం ఎవరైనా ఒకరిని వర్కర్ని పంపిస్తుర్రు. చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తుర్రు, కానీ దాదాపు తక్కువ లేదు. 100కు 100% సక్సెస్ మిషన్. అలా సార్, మిషన్ తోటి రోజు ఎన్ని ఎకరాల వరకు వేస్తున్నారు? మంచిగా దిగబాటు లేకపోతే మాత్రం 3 ఎకరాలు అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఒక్క మనిషి డ్రైవర్ ఒక్కడు ఉండి అందించేటోళ్ళు కరెక్ట్ అందిస్తే 3 ఎకరాలు అయితే కన్ఫామ్ వేసుకోవచ్చు. ఒక ఎకరానికి ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది? ఒక ఎకరానికి దిగబాటు పొలం అయితే 3 లీటర్లు అవుతుంది పెట్రోల్. ఓకే సార్, మిషన్ తోటి వరాల దాకా వేయదు అని చాలా మంది రైతులు భయపడుతుంటారు కదా, వరాల దాకా వేస్తుందా? చిన్నగా ఉంటే కంప్లీట్ దగ్గర రాకపోతుంది. ఇక ఒరలు ఎక్కువ ఉన్నాయి అనుకో, అక్కడ ఇది తాకుతుంది కదా, మన బేస్ తాకుతుంది కాబట్టి కొంచెం దూరమే, 3 అడుగుల దూరం పోతాను దాదాపుగా. ఓకే సార్, మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు కదా, మిషన్ తీసుకోవాలంటే నేను భయపడ్డాను, మా పార్ట్నర్ తీసుకోమన్నారు అన్నారు కదా. ఇప్పుడు కొత్తగా తీసుకునే రైతులు కూడా చాలా మంది భయపడుతుంటారు మిషన్ తీసుకోవాలంటే, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా మా దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మేము ఖచ్చితంగా దానికి సలహా ఇస్తాం. మేము మాది ఉన్నాయి కదా వాళ్ళు మేము వేసుకున్న నాట్లు. నేను భయపడ్డా అని చెప్తున్నా, కాకపోతే ఇప్పుడు నాకు మాత్రం 100% సక్సెస్. ఓకే, అలా డౌటే లేదు. ప్రతి 10 ఎకరాలు ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. 2 కానీ 3 కానీ కలిసి తీసుకుంటే 100% సక్సెస్. ఇది రాలో కంపెనీ మిషన్ కానీ నాటేసే మిషన్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. 10 ఎకరాలు ఉన్న 5 ఎకరాలు ఉన్న కూడా తీసుకోవచ్చు. సులభంగా 15 రోజుల్లో నాటేసుకోవచ్చు ఆరాంసే, మంచిగా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం.